ఆ కష్టపడితే ఇంకోటి ఏంటంటే ఫ్రీగా వచ్చింది నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే స్వయంగా కష్టపడాల. కష్టపడ్డ దానికి విలువ చాలా విలువ ఉంటుంది. ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు మా నాయన రూపాయి కూడా కాదు 10 పైసలు 5 పైసలు కూడా చేంజ్ ఉంటుండే. నేను చిన్న ఉన్నప్పుడు నేను చూసిన, ఇక మీరు చూసిరో మీరు చూడరో దేవునికి కప్ప. నేనైతే చూసిన మా నాయన ఒక 20 పైసలు 10 పైసలు ఇస్తుండే కొనుక్కొచ్చుకోనికి. ఇక ఒక్కరిని ఉంటి కాబట్టి ఆనందంగా వాళ్ళ పాపం వాళ్ళు కూడా చాలా కష్టపడతా ఉంటే చిన్న ఉన్నప్పుడు. నేను చిన్న ఉన్నప్పుడు రోడ్ల పనికి ఆ పనికి పోయి బాగానే కష్టపడి ఇక ఒక్క రూపాయి అప్పు లేకుండా నా పెళ్లి చేసిర్రు. ఇక నేను పెళ్లి చేసినాక నేను కూడా ఏం అప్పు చేయలేను కానీ ఓ బిల్డింగ్ కట్టిన సారు. ఇక అంటున్నది అదే, ఏమో చిన్నగా 2 రూములు కట్టుకుందామంటే నా పెళ్ళ మిన్న ఉండాలి, పెద్ద గడద మండది. ఇప్పుడు 10 లక్షలు అప్పు అయింది. అది తీర్చటి కల్లా నేను ముసలోని అయితేనో ఏందో. ఇక ఏం చేస్తాం, మళ్ళా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తుల మీద ఊరైతే అది సాటిస్ఫాక్షన్ నాకుండదు. మళ్ళీ సంపాదించడానికి మా తాత కూడా మస్తు కమాయించిండేనంట. చిన్నప్పుడు బాగానే మాకు కూడా 25 ఎకరాల భూమి ఉందంట. 20 ఎకరాలు పోయింది, 5 ఎకరాలు మిగిలింది. కాకపోతే ఏంటంటే మాకు ఆస్తితోని సంబంధం లేదు కానీ ఆస్తి కొద్దీ ఎక్కువ విలువ చేసేది మా నాన్న. మా నాయన మాతో ఉన్నాడు, అది చాలు. ఆస్తి శాశ్వతం కాదు, మనిషి యొక్క ప్రేమ శాశ్వతం. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆడాడనో పనిచేసి మా నాయన మమ్మల్ని నడిపిండు. ఇక మేము మా పాలే వచ్చింది. ఇక మేము ఏ విధంగా చేస్తామంటే నా ప్రాణం పోయినా కానీ పర్వాలేదు, వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాను, ప్రయత్నిస్తూనే ఉంటాను. మరి మీరు అనుకుంటారు ఇవన్నీ సోలు కాబోలు చెప్తావు వీడియోలు అనుకుంటావు. ఏమి చెప్పినా కానీ అస్సలు బాగయ్యపల్లె కాడనే ఉండదు. ఎందుకంటే ఎక్కువ మాటికి బాగయ్యపల్లెలో వీడియోలు తీస్తారు కాబట్టి మళ్ళీ మీకు కూడా తెలుసు. ఓకే, థ్యాంక్ యూ.